యేసు తన సరళ లక్ష్యం ఇచ్చాడు గనక ఆగిపోయి, వానికి ఏది అవసరం ఉందో వాని కన్నులు లేనివాడు కనుక వాని కన్నులు తెరిచినవాడు. ఆయన పరిశుద్ధుడు అంటే నీ వైపు తిరిగి ఆయన నేను లక్ష్యం నుంచి నీ బాధను చిడిపించడం కోసం, నీ రోధ నుంచి తప్పించడం కోసం, నీకున్న కష్టం చిడిపించుకో సహోదరి. జాలితో నిన్ను చూస్తున్న దేవుడా, నీ హృదయం పగిలిపోతుంది చూసావా? అవునా? ఈ బాధ ఎవరు ఇడిపిస్తారు? ఈ గాయాన్ని ఎవరు కట్టుతారు? ఈ బాధ నుంచి ఎవరు మోచిస్తారని బాధపడుతున్నామే. నేను తప్ప వేరొక దేవుడిని, ఏ దేవుడైతే స్వరమెత్తి మాట్లాడుతున్నో ఆ దేవుని యొక్క, ఏ దేవుని యొక్క ఈ గ్రంథం ఏ దేవుని నామను ఉంటుందో ఆ దేవుడు నిన్ను, నీ స్వరమును, నీ మాటను వింటున్నాడు గనక నీ గాయమును కట్టి ఆనందపరిచేవాడు ఆయనే.